Hare Krishna. Once again, today we are back. Today we are going to discuss about 6th chapter. So with this, we are going to complete 1/3 of the Bhagavad Gita. It's a nice thing. And we last chapter lo chusaru 5th chapter lo nenu 6 formulas cheppanu nenu. Totally 6 formulas cheppanu 5th chapter lo. So ilage interesting ga alage konni interesting vishayalu 6th chapter lo kuda మనం నేర్చుకుంటున్నాం అన్నమాట. సో ఇది చాలా అద్భుతమైన చాప్టర్. దీని పేరేంటి సాంఖ్య యోగా. సాంఖ్యయోగం ధ్యాన యోగ కూడా అంటారు, అష్టాంగ యోగ కూడా అంటారు. సో కృష్ణుడు ఈ భగవద్గీతలో 4 యోగ పద్ధతులు చెప్పారన్నమాట. ఒకటి కర్మయోగ, జ్ఞానయోగ. కర్మయోగ అనేది 3rd చాప్టర్ 5th చాప్టర్ చెప్పాం. జ్ఞానయోగ అనేది 4th చాప్టర్లో ఉంది, అది 5th చాప్టర్ మళ్ళీ ఇంకోసారి సమ్ చేశారు. కర్మయోగ, జ్ఞానయోగ అండ్ అష్టాంగ యోగ. సో అష్టాంగ యోగ నుంచి 5th చాప్టర్లో 27-28 వర్స్లో నక్షల్గా చెప్పాడు. ఇప్పుడు మొత్తం ఎలాబరేట్ చేస్తారనమాట. అది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, చూద్దాం. ఇంకోటి భక్తి యోగ. సో అర్జునుడు ఈ 6th చాప్టర్ తర్వాత కృష్ణుడు అర్జునుడికి మిగతా అన్ని చెప్పడం ఆపేస్తాడు, కేవలం భక్తి యోగం మాత్రమే చెప్తాడు అనమాట. అది ఎందుకు అని మనం ఈ చాప్టర్లో తెలుసుకుందాం. ఓకే, సో ఈ చాప్టర్ మనం ఒక 5 కాన్సెప్ట్స్ ఉన్నాయి, అంటే 5 కాన్సెప్ట్స్గా మనం డివైడ్ చేద్దాం. మనం 5 కాన్సెప్ట్స్గా. సో ఏమి ఉంటాయంటే, ఇప్పుడు ఫస్ట్ మనం మైండ్ గురించి అర్థం చేసుకుందాం. సో 6.5, 6.6, 6.33, 6.34 అలాగే మైండ్ గురించి మనం 6.34, 6.35 మైండ్ గురించి మనం అర్థం చేసుకుందాము. ఆ తర్వాత కృష్ణుడు ఈ అష్టాంగ యోగ గురించి చెప్తాడనమాట. ఆ తర్వాత అర్జునుడు చెప్తాడు, మరి నా వల్ల కాదని. ఎందుకు చెప్తాడు అది మనం తెలుసుకుందాం. ఆ తర్వాత బెస్ట్ లైఫ్ స్టైల్, మన మోడర్న్ లైఫ్ స్టైల్ చూడండి, అన్ని ప్రాబ్లమ్సే, ఫిజికల్ బాడీలో ప్రాబ్లమ్సే, మెంటల్ ప్రాబ్లమ్సే. సో అదేంటో మనం తెలుసుకుందాం. బెస్ట్ లైఫ్ స్టైల్ ఏంటంటే కృష్ణుడే చెప్తాడు, ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం. ఎందుకంటే భగవద్గీత మాన్యువల్ ఆఫ్ లైఫ్. మన జీవితం అనేది ఎలా గడపాలనేది కూడా కృష్ణుడే ఉపదేశిస్తాడనమాట. అది బెస్ట్ లైఫ్ స్టైల్ గురించి తెలుసుకుందాం. ఆ తర్వాత అర్జునుడికి ఒక సందేహం వస్తుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా కాలేజ్లో పాస్ అయ్యి మంచి పొజిషన్లో ఉంటే తర్వాత మంచి జాబ్ వస్తుంది, ఫ్యూచర్ స్మూత్గా ఉంటుంది. అలాగే యోగ పద్ధతిలో కూడా సక్సెస్ అయిన వ్యక్తి భగవద్ధామంకి వెళ్తాడు. ఒకవేళ ఫెయిల్ అయితే అంతే కదా. మనం కూడా కాలేజ్లో ఒకవేళ ఫెయిల్ అయితే డెస్టినేషన్ ఏంటి మనకు తెలుసు. అలాగే యోగా ప్రాక్టీస్లో మనం ఫెయిల్ అయితే, అంటే హైయెస్ట్ అచీవ్ అవ్వకపోయినా మధ్యలో వదిలేస్తే ఏంటి, ఏం జరుగుతుంది ఆ వ్యక్తికి, అది కూడా మనం తెలుసుకుందాం. ఆ తర్వాత ఆఖరిలో కృష్ణుడు ఈ భక్తి యోగా ఒక ఇంపార్టెన్స్ చెప్తాడు, అది టాప్ మోస్ట్ అని చెప్పి ఆ తర్వాత భక్తి యోగా స్టార్ట్ చేస్తాడు 7th నుంచి 12th దాకా. ఓకే, సో ఇది చాప్టర్ యొక్క బ్రీఫ్ సమ్మరీ అనమాట. మనం మైండ్ గురించి తెలుసుకుందాం. మైండ్ అంటే ఏంటంటే మనసు అనమాట. సో మనసు గురించి చాలా మూవీ సాంగ్స్ ఉన్నాయి, చాలా మూవీ సాంగ్స్ ఉంటాయి, చాలా ఎమోషన్స్గా చూపిస్తాడు. అది ఆ మైండ్ అంటే ఏంటో, ఆ మనసు అంటే ఏంటో కృష్ణుడు ఈ భగవద్గీతలో చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. చాలా సంక్షిప్త రూపంలో అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అనమాట. అది మనం అర్థం చేసుకుంటే చాలా వివరంగా ఉంటుంది. అదేంటో చూద్దాం. ఓకే, ఇది మీరు అర్థం చేసుకుంటే మీరు ఎటువంటి సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎటువంటి మెంటల్ ప్రాబ్లమ్స్ మీ లైఫ్లో రావు. చూడు ఎంత అద్భుతమైన సొల్యూషన్. ఓపెన్ 6.5. ఉద్ధారేదాత్మానం నాత్మానం అవసాదయత్ ఆత్మయవ హి ఆత్మనో బంధుర్ ఆత్మయవ రిపుర్ ఆత్మనః. ఓకే, ఎ మ్యాన్ మస్ట్ ఎలివేట్ బై హిస్ ఓన్ మైండ్. మనిషి తన మనసు ఉపయోగించి పైకి ఎదగాలి, దిగజారిపోకూడదు, నాట్ డిగ్రేడ్ హిమ్సెల్ఫ్. ద మైండ్ ఈజ్ ద ఫ్రెండ్ ఆఫ్ ద కండిషన్ సోల్ అండ్ ఈజ్ ఎనిమీ యాజ్ వెల్. సో మనం కండిషన్ సోల్ అంటాం అనమాట. కండిషన్ అంటే ఈ భౌతిక ప్రపంచానికి మనం బంధితం అయిపోయి ఉన్నాం, వైకుంఠంకి వెళ్ళాలి, అందుకని కండిషన్ సోల్. సో మనకి మైండ్ అనేది ఏదో ఒకటి బెస్ట్ ఫ్రెండ్ అయినా అవ్వచ్చు, లేదా ఎనిమీ అయినా అవ్వచ్చు. చూడండి ఎంత సరళంగా డివైడ్ చేస్తారు మనసు అనేది. మనసు మనకి ప్రీతమైన మిత్రుడు అవ్వచ్చు, లేదంటే శత్రువు కూడా అవ్వచ్చు. ఎవరికి మిత్రుడు, ఎవరికి శత్రుడు, అది 6.6 చూడండి. బంధుర్ ఆత్మానసాత్మానస్తస్య ఏనాత్మైవ ఆత్మనాజిత అనాత్మాన శత్రుతే వర్తేద్ ఆత్మైవ శత్రువత్. ఫర్ హిమ్ హూ హ్యాస్ కాంక్వర్డ్ ద మైండ్ ఈజ్ బెస్ట్ ఫ్రెండ్స్. ఎవరైతే మనసుని తన కంట్రోల్లో పెట్టుకున్నాడో ఆ వ్యక్తికి మనసు అనేది అత్యంత ప్రీతమైన మిత్రుడు. ఫర్ వన్ హూ హ్యాస్ ఫెయిల్డ్ టు సో హిస్ వెరీ మైండ్ విల్ బి ద గ్రేటెస్ట్ ఎనిమీ. ఎవరైతే ఫెయిల్ అయిపోయాడో కంట్రోల్ చేయకుండా, ఆ మైండ్ అనేది, ఆ మనసు అనేది దానికి పెద్ద ఎనిమీ అనమాట. ఇప్పుడు చాలా క్లియర్, కృష్ణుడు ఇది చెప్పి వదిలేస్తాడు అనమాట. చాలా క్లియర్ అనమాట. మనసు కంట్రోల్ అయితే మన ఫ్రెండ్ అనమాట, మనసు కంట్రోల్ లేకపోతే పెద్ద ఎనిమీ. ఇది యోగా ప్రాక్టీస్లో చాలా ఉపయోగం ఉంది. మనసు యొక్క, మైండ్ యొక్క రోల్ ఇంకా జీవితంలో కూడా చాలా ఉపయోగం. మనం ప్రస్తుతం మన సిచ్యువేషన్లో మైండ్ కొంచెం ఫ్రెండ్లీగా ఉంటుంది, కొంచెం ఎనిమీగా కూడా ఉంటుంది అనమాట. సో దాన్ని ఏం చేయాలి? సో ఇలా చెప్పంగానే అర్జునుడు చెప్తాడు అనమాట ఇమీడియట్గా. అండ్ దీన్ని చెప్పి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. కానీ అర్జునుడు మైండ్ గురించి చెప్తాడు, తన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాడనమాట. 6.34 చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. చంచలం హి మన కృష్ణ ప్రమాది బలవద్రుడం తస్యాహం నిగ్రహం మన్యే వాయుర్వ సుదుష్కరం. సో కృష్ణుడు చెప్పాడు కదా, మైండ్ని కంట్రోల్ చేసుకుంటే బెస్ట్ ఫ్రెండ్ అవుతుంది, లేదంటే ఎనిమీ అవుతుంది. సో అర్జున్ చెప్తున్నాడు, మన మైండ్ ఈజ్ రెస్ట్లెస్. నాలుగు క్యారెక్టరిస్టిక్స్ చెప్తాడనమాట.
ఏదైనా కెమికల్ ఉందనుకోండి, క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి కదా, ఏమైనా ఆబ్జెక్ట్లో క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి కదా, అలాగే మైండ్లో కూడా క్యారెక్టరిస్టిక్స్ అనమాట. మైండ్ యొక్క గుణాలు అనమాట ఇవి. మైండ్ గుణం ఏంటి? రెస్ట్లెస్, టర్బులెంట్, అబ్స్టినేట్, స్ట్రాంగ్. ఓ కృష్ణ, టు సబ్డ్యూ ఇట్ ఈస్ మోర్ డిఫికల్ట్ దాన్ కంట్రోలింగ్ విండ్. నేను చెప్తున్నాను, బాణాలు వేసి మొత్తం ఈ ప్రపంచాన్ని, ఈ గాలిని కూడా కంట్రోల్లో తీసుకురాగలను, కానీ ఈ మైండ్ని కంట్రోల్ తీసుకురాలేను అని చెప్పాడు. మన అవల కాదని చెప్పి. చూడు, అర్జునుడు లాంటి వ్యక్తి చెప్తున్నాడు మైండ్ని కంట్రోల్ చేసుకోవడం చాలా అంత కష్టం అని చెప్పి. ఇక్కడ 4 క్యారెక్టరిస్టిక్స్ చెప్పారన్నమాట. అదేంటో ఒక్కొక్క రకంగా చూద్దాం. రెస్ట్లెస్. రెస్ట్లెస్ అంటే ఏంటి? రెస్ట్లెస్ అంటే మనం నిద్రపోయినా సరే మైండ్ ఎప్పుడు నిద్రపోతాం. మనకి కళలు వస్తూ ఉంటాయి కదా, మనసు అనేది 24/7 వర్క్ చేస్తూనే ఉంటుందన్నమాట. రెస్ట్లెస్. ఇంకోటి అదాన్ని రెస్ట్లెస్ అంటే. ఇంకోటి ఏంటంటే టర్బులెంట్. చూసారు అలలు. సో ఈ అలలను ఎప్పుడైనా కంట్రోల్ చేయగలరా మీరు? మన కంట్రోల్లో ఉండవు. అలాగే మనసులో ఉన్న థాట్స్, మనసు ఇది బ్రెయిన్ వేరు, మన మైండ్ వేరు. సో మీకు ఇది చెప్పాలనుకుంటున్నాను, బ్రెయిన్ వేరు, మైండ్ వేరు. సో మైండ్, మీకు కొన్ని బేసిక్ అండర్స్టాండింగ్ చెప్తున్నాను. ఇప్పుడు బాడీని చూసారా? ఈ బాడీలో బ్రెయిన్ ఉంది, హార్ట్ ఉంది, లివర్ ఉంది. సో ఇది ఫిజికల్ బాడీ అనమాట. దీని లోపల ఇంకో బాడీ ఉంది, కానీ సూక్ష్మ శరీరం ఉంటుంది. ఎలాగైతే నాకు షర్ట్ అండ్ బనియన్ ఉందో, అలాగే ఈ బాడీ ఇంకో సటిల్ బాడీ ఉంది, సూక్ష్మ శరీరం. ఆ సూక్ష్మ శరీరం వచ్చేసి మైండ్, ఇంటెలిజెన్స్, ఈగో, మనసు, బుద్ధి, అహంకారంతో తయారై ఉందన్నమాట. ఈ బాడీ వచ్చేసి పంచభూతాలతో తయారై ఉంటుందన్నమాట. సో ఎప్పుడైతే మనం శరీరం వదిలేస్తామో, మనసు, బుద్ధి, అహంకారం తీసుకొని వేరే శరీరంకి వెళ్తాం. ఈ మనసు, బుద్ధి, అహంకారం అనేది అనేక జన్మ నుంచి మనతో వస్తుంది. అందుకని దాంట్లో ఉన్న థాట్స్ కూడా కంట్రోల్ చేయలేం. ఒకరోజు ఒక నిమిషానికి మనకి 42 థాట్స్ వస్తాయి. చూడండి, మనం గుర్తుపెట్టుకోలేము. అందుకని మైండ్ అనేది టర్బులెంట్ అనమాట. ఎలాగ కంట్రోల్ చేయలేము. ఇంకోటి అబ్స్టినేట్. అబ్స్టినేట్ అంటే మొండిగా ఉంటుంది అనమాట మైండ్ అనేది. మైండ్ ఈజ్ అబ్స్టినేట్ అండ్ వెరీ స్ట్రాంగ్. చూడండి, మా రెస్ట్లెస్, టర్బులెంట్, అబ్స్టినేట్, వెరీ స్ట్రాంగ్. అందుకని కృష్ణుడికి అర్జున్ చెప్తాను నా వల్ల కాదని చెప్పి. అప్పుడు ఇమీడియట్గా కృష్ణుడు కూడా సొల్యూషన్ ఇస్తాడు. చూడు, ఇంత అద్భుతమైన మైండ్ దాన్ని ఎలాగైనా మంచిగా యూటిలైజ్ చేసుకో, దానికి కానీ శత్రువు కూడా ఉంటుంది అనమాట. దాని సొల్యూషన్ ఏంటి? కృష్ణుడు చెప్తాడు అనమాట 6.35లో, అభ్యాసేతను కౌంతే వైరాగ్యేన చ గృహ్యతే. సో పాసిబుల్ బై కాన్స్టెంట్ ప్రాక్టీస్ అండ్ డిటాచ్మెంట్. కాన్స్టెంట్ ప్రాక్టీస్ చేయాలి. ఏం ప్రాక్టీస్ చేయాలి? యోగా ప్రాక్టీస్ చేయాలి, భక్తి యోగా ప్రాక్టీస్ చేయాలి. ఫర్దర్ చెప్తాను, భక్తి యోగా ప్రాక్టీస్ చేస్తే ఈజియెస్ట్ వే ఆఫ్ ప్రాక్టీసింగ్ భక్తి యోగా ఏంటంటే చాంటింగ్ హరే కృష్ణ మహామంత్ర. హరే కృష్ణ మహామంత్ర ఎవరైతే ప్రాక్టీస్ చేస్తుంటారో మైండ్ అనేది ఫ్రెండ్గా మారిపోతుంది అనమాట. అండ్ డిటాచ్మెంట్ అంటే కొన్ని విషయాల నుంచి దూరంగా ఉండాలి. అదేంటో మనం చూద్దాం. ఒక చిన్న స్టోరీ చెప్తాను మీకు. సో నేను ప్రొడ్యూసర్ని అడుగుతాను ఆ ఫోటో సౌభరి మునిది వేయమని చెప్పి. సో హీ విల్ పోస్ట్ ద పోస్ట్ ఫర్ ఎవర్ యూ. సో యూ సీ ద ఫోటో. దెర్ ఇస్ ఎ గ్రేట్ సెయింట్ కాల్డ్ సౌభరి ముని. మెనీ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ముందు, ఎన్నో థౌజండ్స్ కాదు, లక్షల సంవత్సరాల ముందు. సో ఈయన యమునా రివర్లో తపస్సు చేసేవాళ్ళు అనమాట. ఇది ఎందుకంటే బయట ఉంటే అన్ని డిస్ట్రాక్షన్స్ అవుతాయి, యమునా రివర్లో కూర్చొని తపస్సు చేసేవాళ్ళు. ఆయన ఏం తపస్సు చేస్తూ ఉండు, ఆయన అష్టాంగ యోగ ప్రాక్టీస్ చేస్తున్నాడు, భక్తి యోగ కాదు, సాంఖ్య యోగ ప్రాక్టీస్ చేస్తున్నాడు అనమాట. సో ఆయన తపస్సు చేస్తూ ఉన్నప్పుడు ఆయన అకస్మాత్తుగా 2 ఫిషెస్ సెక్స్ చేస్తున్నట్టు చూశాడనమాట. సో చూడంగానే తనకి కంట్రోల్ పోయింది మైండ్ మీద. తను అనుకున్నా నేను కూడా మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పి. సో నీళ్ళలోంచి ఎన్నో వేల సంవత్సరాలు ప్రాక్టీస్ చేసిన తర్వాత, తపస్సుని వేల సంవత్సరాలు ప్రాక్టీస్ చేసిన తర్వాత తనకి మళ్ళీ ఆ కోరిక పుట్టి బయటకు వచ్చాడనమాట. అప్పుడు యమునా నది తీరంలో అది మధుర అనమాట. సో మధుర రాజు వచ్చి మాందాత. సో ఈ మాందాత ఎంటైర్ ఎర్త్ ప్లానెట్కి ఒక కింగ్, ఎంపరర్. సో తనకి 50 డాటర్స్ ఉంటారు. సో ఈ సౌభరి ముని వెళ్ళి అడుగుతాడనమాట, నాకు నీ కూతుర్ని ఇవ్వు అని చెప్పి, యాజ్ ఏ వైఫ్. సో ఇంత పెద్ద స్టేజ్ వచ్చాడు, కానీ చూడ్డానికి ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేశాడు. బాడీ అంతా వీక్గా ఉంది, చూడ్డానికి అంత అట్రాక్టివ్గా లేడు. కానీ తన కూతురికి ఎవరికి నచ్చదని తెలుసు. కానీ ఈ మాందాత అవాయిడ్ చేద్దాం అనుకుంటాడు. సైలెంట్గా ఎలా అవాయిడ్ చేస్తాడంటే, ఓ పంచే, నో ప్రాబ్లం, నేను ఇవ్వగలను, కానీ నా కూతుర్లు ఎవరు నేను ఎన్నుకుంటే వాళ్ళు నువ్వు చేసుకో అని చెప్పి. సో సౌభరిమునికి అర్థమవుతుంది ఏంటంటే ఈ ఇండైరెక్ట్గా అవాయిడ్ చేస్తున్నాడు, నన్ను ఇలా ఉంటే ఎవరు ఎన్నుకోరు కదా. అప్పుడు ఏం చేస్తాడంటే తన యొక్క యోగ శక్తితో ఎంతో అద్భుతమైన రాకుమారులాగా మారుతాడనమాట, సుందరంగా. అప్పుడు 50 ఉన్నారు కదా కూతురు దగ్గరికి వెళ్ళంగానే చూడడానికి ప్రతి ఒక్క డాటర్ వాళ్ళ మధ్యలో పోట్లాట అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట. ఎందుకు? నేను ఇతను పెళ్లి చేసుకుంటా అని చెప్పి. సో మా అందరితో కన్ఫ్యూజ్ అయిపోయాడు, ఏం చేద్దాం అని చెప్పి. సో ఏమనుకున్నాడంటే, నో ప్రాబ్లం, ప్రతి ఒక్కరు ఇష్టపడుతున్నారు కాబట్టి 50 డాటర్స్ని సౌభరిమునికి ఇచ్చేశాడు వైఫ్స్గా. సో సౌభరిమునికి కూడా 50 డాటర్స్ అనమాట, 50 వైఫ్స్ అనమాట సౌభరిమునికి. ఇప్పుడు ఒక్కొక్క వైఫ్తో ఆయన 100 సన్స్ని కన్నాడు అనమాట.
ఆయనకి ఏంటంటే ఈయన తన మిస్టేక్ పొటెన్సీతో 50 డిఫరెంట్ ప్యాలెసెస్ కన్స్ట్రక్ట్ చేశాడు. మా అంతా సర్ప్రైజ్ అయిపోయాడు, ఇంత అద్భుతమైన ప్యాలెస్ కూడా కన్స్ట్రక్ట్ చేశాడని చెప్పి తన కింగ్డమ్లో. అలా 50 ప్యాలెస్ కన్స్ట్రక్ట్ చేశాడు. ఒక్కొక్క వైఫ్కి 100 సన్స్, అలా 5000 ఫ్యామిలీ అనమాట. అలా ఎన్నో సంవత్సరాలు, 100 సంవత్సరాలు గడిపిన తర్వాత తనకి కాన్షియస్ అయ్యి ఏం చేస్తున్నాను నేను భగవద్ధాంకి వెళ్ళాల్సింది, ఇక్కడ ఏం చేస్తున్నాను అని చెప్పి ఇమీడియట్గా వదిలేసి వెళ్ళిపోతాడు అనమాట. మళ్ళీ తపస్సుకి వెళ్తాడు అనమాట. ఇప్పుడు చూడండి, కేవలం చేపలు ఒక సెక్స్ చేస్తుంటే నా మైండ్ అది డిస్టర్బ్ అయింది. ఈరోజు చూడండి 11 years 13 years చిల్డ్రన్ వాళ్ళు పోర్నోగ్రఫీ చూస్తున్నారు. సో హౌ మచ్ డిస్టర్బెన్స్ ద మైండ్ దే హ్యాస్, హౌ మచ్ డిస్టర్బ్ ద మైండ్ విచ్ దే హ్యాడ్. 11 years 13 years నుంచి పోర్నోగ్రఫీ చూసినప్పుడు మెయిల్ ఫీమేల్ సెక్స్ చూస్తున్నారు డైరెక్ట్గా 11-13 years నుంచి. సో ఎంత అన్కంట్రోల్గా ఉండొచ్చు మైండ్ని. అందుకని కృష్ణుడు డిటాచ్మెంట్ అంటే 4 ప్రభుపాదుల వారు 4 చెప్తారు. 1 is illicit sex. We should not think about sex affairs other than one's own affair, even mind or physically or even words. Second is meat eating. ఎవరైతే మాంసం తింటారో వాళ్ళు కూడా మనసు కంట్రోల్లో ఉండదు అనమాట. 3 ఇంటాక్సికేషన్. ఎవరైతే ఇంటాక్సికేట్ చేస్తే వాళ్ళు కూడా మనసు కంట్రోల్లో ఉండదు. ఇంటాక్సికేషన్ అంటే వైన్, సిగరెట్స్. అండ్ 4th గ్యాంబ్లింగ్. గ్యాంబ్లింగ్ అంటే పేకాట ఆడటం, డబ్బులు పెట్టి గేమ్స్ ఆడటం, ఇవన్నీ గ్యాంబ్లింగ్ అనమాట. ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళ మైండ్స్ అంటే కంట్రోల్ ఉండదు. సో ఈ మైండ్ అనేది కంట్రోల్ అంటే ఈ డిటాచ్మెంట్ ఉండాలి, లేదంటే చాలా కష్టం, ఎంతో మునులుగా కష్టం ఉంటుంది మనసు అనేది కంట్రోల్లో పెట్టుకోవటం. బట్ ప్రాక్టీస్ కూడా ఉందన్నమాట. కంట్రోల్లో పెట్టుకుంటే మనసు అనేది మిత్రుడు లేదంటే శత్రువుగా మారిపోతుంది. ఓకే, ఇప్పుడు మనం సెకండ్ పార్ట్లోకి వెళ్దాం. ఇలా మనసు గురించి అర్థం చేసుకుందాం, కృష్ణుడు మనసు గురించి చెప్పిన. ఎందుకంటే యోగ పద్ధతిలో కానీ జీవితంలో కానీ మనసు చాలా ఉపయోగం. చూడండి భగవద్గీత ఎంత ప్రాక్టికల్గా ఉంటుందో. ఓకే, సో సెకండ్ పార్ట్ ఏంటంటే ధ్యాన యోగ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో అర్జునుడు తనకు నా వల్ల కాదని చెప్తాడు. ఒక పని చేద్దాం, మనం ఒక చిన్న యాక్టివిటీ చేద్దాం. సో మీరు ఒక పేపర్ అండ్ పెన్ తీసుకోండి. సో నేను ఏదైతే చెప్తుంటానో దాన్ని మీరు 2 columns చేయండి. ఒకటి మీరు చేయగలరా చేయలేరా అని చెప్పి నేను చెప్తాను, మీరు చేయగలిగితే టిక్, చేయలేకపోతే రాంగ్ చేసేయండి. ఓకే, ఇంకో కాలం ఏంటి భక్తి యోగా. ఇప్పుడు సాంఖ్య యోగకి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయన్నమాట ఇది ప్రాక్టీస్ చేయాలంటే. 6.11 నేను చెబుతాను చూడండి, అది మీకు డిస్ప్లే కూడా చేస్తారు. 1 should go to a secluded place. దానికి ముందు కాన్సన్ట్రేట్ యువర్ మైండ్ ఆన్ ద సుప్రీం సెల్ఫ్. సో చేయగలరా? ఎస్, మనం హరే కృష్ణ చాంటింగ్ చేస్తే కుదురుతుంది. ఓకే, టిక్ పెట్టచ్చు. 1 should go to a secluded place అంటే మీరు ఇంట్లో ఉండకూడదు, ఎవరు ఉండకూడదు, ఒంటరిగా ఉండాలి. అలాగే సౌరముని నీళ్ళలో ఉన్నాడు కదా, మీరు అలాగే అడవిలో ఒంటరిగా ప్రాక్టీస్ చేయాలి. ఇది సాంఖ్యయోగ రిక్వైర్మెంట్, ఇది లేకుండా చేయలేరు అనమాట. అండ్ షుడ్ లైక్ కుషా గ్రాస్ ఆన్ ద గ్రౌండ్. కుషా గ్రాస్ అంటే ఒక రకమైన గ్రాస్ అనమాట, అది వేయాలి. దాని మీద డీర్ స్కిన్, జింక యొక్క స్కిన్ వేయాలి. జింక యొక్క స్కిన్, అది చనిపోయిన జింక యొక్క స్కిన్ తీసుకొని దాని మీద వేయాలి. అండ్ ఆ సీట్ అనేది మనం వేసింది, సీట్ షుడ్ నాట్ బి నైదర్ టూ హై నాట్ టూ లో. అంటే నేల మీద వేయకూడదు, మళ్ళీ పెద్దగా వేయకూడదు, మధ్యలో ఎక్కడన్నా ఉండాలన్నమాట. టిక్ పెట్టండి, మీరు చేయగలుగుతుంటే టిక్ పెట్టండి. ఇది జంగుల్ లెవెల్ ఇలా చేయాలన్నమాట. ఇంకోటి ఫిక్స్ మైండ్ ఆన్ 1 point. మైండ్ అనేది ఒక పాయింట్ మీద ఫిక్స్ అవ్వాలి. ఇంక మళ్ళీ చెప్తారు, వింటూ ఉండండి. అండ్ 1 should హోల్డ్ వన్స్ బాడీ, నెక్ అండ్ హెడ్ ఎరెక్ట్ ఇన్ స్ట్రైట్ లైన్. సో ఇలా కూర్చోకూడదు, స్ట్రైట్గా కూర్చోవాలి, ఇలాగా స్ట్రైట్గా కాన్స్టెంట్గా. ఓకే, అండ్ స్టేర్ స్టడీలీ టిప్ ఆఫ్ ద నోస్. ఈ టిప్ ఆఫ్ ద నోస్లో చూస్తూ ఉండాలి, పరమాత్మ మీద ఫోకస్ చేస్తూ ఉంటూ. అండ్ దెన్ డివైడ్ ఆఫ్ ఫియర్. అది జంగల్లో ఉన్నప్పుడు ఫియర్ అవ్వకూడదు, పక్కన పాములు వెళ్తూ ఉంటే, సింహం వెళ్తూ ఉంటుంది, సింహనాదం వినిపిస్తుంటుంది, భయపడకూడదు. ఓకే, అండ్ ఫ్రీ ఫ్రమ్ సెక్స్ లైఫ్. అంటే మ్యారేజ్ లైఫ్ ఉండకూడదు, ఎవరు ఉండకూడదు అనమాట. సో కుదురుతుందా మనకి దాన్ని? 100% వేరే అన్ని రాంగ్ ఉంటాయి. కానీ భక్తి యోగలో చెప్తున్నాను. సో భక్తి యోగలో ఏమేం చేయాల్సిన అవసరం లేదు, ఇవేం అవసరం లేదు. ఈవెన్ గృహస్థాశ్రమంలో కూడా, మ్యారీడ్ లైఫ్లో కూడా ఎక్కడ ఉంటే అక్కడ చేయొచ్చు అనమాట భక్తి యోగ, అది చెప్పేది. సో అందుకని కృష్ణుడు చెప్పంగానే అర్జునుడు తనకు నా వల్ల కాదని వదిలేస్తాడు అనమాట. ఇంకా చాలా ఉంది. ఇంకా నేను 6.14 వరకు చెప్పాను, ఇంకా 6.20 నేను దాకా చెప్తూనే ఉంటాడు ఇదేం చేయాలని చెప్పి. అది మనకు ప్రాక్టికల్ కాదు. ఈ కర్మయోగ, జ్ఞానయోగ, ఇవన్నీ కర్మయోగ కొద్ది గొప్ప చేయొచ్చు, జ్ఞానయోగ మన వల్ల కాదు, అష్టాంగ యోగ కూడా మన వల్ల కాదు, ప్రాక్టికలే కాదు అసలు. మన శరీరం కూడా దానికి సపోర్ట్ చేయదు. 6.33 మీరు ఓపెన్ చేస్తుంటే చూడండి, అర్జున్ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్తాను, నా వల్ల కాదని చెప్పి. ఎందుకంటే శిష్యుడు కదా, తను పాలించాలి కదా. సో మధుసూదన్, ద సిస్టమ్ ఆఫ్ యోగా విచ్ యూ హ్యావ్ సమ్మరైజ్డ్ APS ఇంప్రాక్టికల్ అండ్ ఇండ్యూరబుల్ టు మీ. నా వల్ల కాదని వదిలేస్తాడు అనమాట. సో అర్జున్, ఎందుకని కృష్ణుడు ఈ యోగ పద్ధతులన్నీ చెప్పడం ఆపేస్తాడు ఈ 6th chapterలోనే. ఈ 6th chapter అయిపోయిన తర్వాత డైరెక్ట్గా భక్తి యోగ గురించి చెప్తాడనమాట. ఇంకా మనం నెక్స్ట్ టైం నేర్చుకుందామంటే ద బెస్ట్ లైఫ్ స్టైల్. మనం ఎప్పుడు తింటామో తెలియదు, ఎప్పుడు పడుకుంటామో తెలియదు, ఎప్పుడు లేస్తామో తెలియదు, ఎప్పుడు పని చేస్తామో తెలియదు, ఎప్పుడు చదువుకుంటామో తెలియదు, ఎప్పుడు అసైన్మెంట్స్ రాస్తామో తెలియదు, అర్ధరాత్రి లేదు, పొద్దున్న లేదు. ఈ రోజుల్లో
ఈ లైఫ్ స్టైల్ అనేది ఎంత 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 చండాలంగా మారిపోయిందంటే ఎవరికి ఏం తెలియదు, ఎప్పుడు ఎవరు ఏం చేస్తున్నారు, పొద్దున్న రాత్రికి తేడా లేకుండా అయిపోయిందనమాట. ఇప్పుడు కృష్ణుడు ఒక మంచి లైఫ్ స్టైల్ చెప్తాడు, మనకి జీవితంలో ఎటువంటి పెయిన్ అనేది ఉండదన్నమాట. 6.16 ఓపెన్ చేయండి. 6.16 మీరు ఓపెన్ చేయండి. ఒకవేళ మీ దగ్గర బుక్ ఉంటే, నేను చాలా విషయాలు చెప్తున్నాను, ఒకవేళ మీకు అర్థం కాకపోతే పాజ్ చేయండి, వెనక్కి వెళ్ళి చూడండి, లేదంటే కొన్ని మీకు సపోర్ట్ కోసం డిస్ప్లే చేస్తున్నాను. కృష్ణుడు చెప్తాడనమాట, దెర్ ఈస్ నో పాసిబిలిటీ ఆఫ్ బికమింగ్ యోగి ఈ వన్ ఈట్స్ టూ మచ్, ఎక్కువ తినకూడదు, ఈట్స్ టూ లిటిల్, స్లీప్స్ టూ మచ్ ఆర్ స్లీప్స్ టూ లెస్. మన అర్ధరాత్రి 1 గంట పడుకుంటాం, మళ్ళీ పొద్దున్న లేగుస్తాం. స్లీప్ అనేది మోర్ దాన్ 6 hours ఉండకూడదు. ప్రభుపాదులు చెప్తారన్నమాట, మోర్ దాన్ 6 to 7 hours కన్నా ఎక్కువ ఉండకూడదు. అండ్ ఈటింగ్ కూడా ప్రాపర్ ఈటింగ్ ఉండాలి. ఈరోజు జంక్ ఫుడ్ తింటాం, ఏది తింటాం మనకు తెలియదు అనమాట. అది ప్రాపర్ న్యాచురల్ ఫుడ్ తినాలన్నమాట. ఏమవుతుంది 6.17 చూడండి, యుక్తాహార విహార సుక్త చేస్తస కర్మసు, వన్ హూస్ టెంపరేట్ కంట్రోల్ ఇన్ హిస్ హ్యాబిట్స్ ఆఫ్ ఈటింగ్ హ్యాబిట్స్ కంట్రోల్లో ఉండాలి. ఎలా కంట్రోల్లో ఉండాలి? ప్రాపర్ న్యాచురల్ ఆహారం తినాలన్నమాట. అండ్ స్లీపింగ్, ప్రాపర్ న్యాచురల్ సైకిల్లో మనం నిద్రపోవాలి. ఎలాగంటే ఇప్పుడు మోడర్న్ సైన్స్ చెప్తుంది, నైట్ 9 o'clock నుంచి 3 o'clock దాకా ఇది పడుకునే టైం అండి బాడీకి. బాడీ అనేది నేచర్ నుంచి వచ్చిందనమాట, ఇది నేచర్ ఫ్రెండ్లీ అనమాట. సో నైట్ 9 to 3 o'clock అనేది బాడీలో మెటబాలిజం అనేది జరుగుతుంటుంది. మన బాడీలో ఎన్నో ఎంజైమ్స్ అనేవి సెక్రెట్ అవుతూ ఉంటే మన బాడీ రిజ్యూనేట్ అవుతుంది అనమాట. ఎవరైతే నైట్ 9 నుంచి 3 o'clock దాకా పడుకోరో, ఆ టైంలో మేల్కొని ఉంటారో, వాళ్ళ జీవితాంతో ప్రాక్టీస్ చేస్తారో, మోడర్న్ సైన్స్ ప్రకారం ఆయుక్షీణం అనమాట. 80 ఏళ్ళు బతకాల్సింది 60 ఏళ్ళు 50 ఏళ్ళు చనిపోతాడు అనమాట. అన్ని రోగాలు వస్తూ ఉంటాయి, ఎందుకంటే బాడీ రిపేర్ అవ్వట్లేదు కదా. ఇది బాడీ అనేది మెషిన్ అనమాట, మెషిన్ రిపేర్ మెయింటెనెన్స్ చేయట్లేదు. ఆ మెయింటెనెన్స్ ఏంటంటే స్లీప్ అనేది బెస్ట్ మెయింటెనెన్స్ బాడీకి, ఇంకేం మెయింటెనెన్స్ అవసరం లేదు. అండ్ వర్కింగ్, ప్రాపర్ టైంలో వర్క్ చేయాలి. అర్ధరాత్రి పూట మన అసైన్మెంట్స్ రాస్తాం, మార్నింగ్ అంతా గాలికి తిరుగుతూ ఉంటాం. నిజమే, ఇది యాక్చువల్ స్టూడెంట్స్ లైఫ్ ఇలాగే ఉంటుంది. అండ్ రిక్రియేషన్ అంటే ఎంటర్టైన్మెంట్ అనమాట. ఇవన్నీ కంట్రోల్ ఉండాలి. అప్పుడు ఈ మెటీరియల్ పెయిన్స్ అన్నీ జీరో అయిపోతాయి యోగా యాడ్ అయినప్పుడు. ఇది ఒకటే కాదు, యోగా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు, యోగా ప్లస్ దిస్ ఆల్, అతని లైఫ్లో ఎటువంటి డిసీజ్ ఉండదు, ఎటువంటి పెయిన్ ఉండదు, మెంటల్గా ఫిజికల్గా కూడా. చూడండి, మన లైఫ్ స్టైల్ అనేది ఏం కావాలి, మనం శారీరకంగాను మానసికంగాను ఆనందంగా ఉండాలి, ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు. కృష్ణుడు ఆల్రెడీ ఉపాయం చెప్పేశాడు అనమాట 5000 సంవత్సరాల క్రితం. ఇవన్నీ కంట్రోల్ చేసుకుంటే మన లైఫ్లో ఎటువంటి డిసీజ్ రాదు, ప్లస్ మనకి ఎటువంటి మానసిక కానీ శారీరక కానీ రాదు. ఎందుకు యోగా ప్రాక్టీస్ చేయాలి? యోగా అంటే భక్తి యోగా, ఫిజికల్ ఎక్సర్సైజెస్ కాదు. ఈరోజు యోగా అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ అనమాట. యోగా అంటే లింకింగ్ విత్ ద సుప్రీం. నేను ఆల్రెడీ చెప్పాను, యోగా అంటే లింకింగ్ విత్ ద సుప్రీం, ఫిజికల్ ఎక్సర్సైజెస్ కాదనమాట యోగా అంటే. అది ఈరోజు మోడర్న్ వాళ్ళు వాళ్ళ పేరు అలా పెట్టారనమాట. కానీ యోగా మీన్స్ లింకింగ్ విత్ ద సుప్రీం. ఈజియెస్ట్ వే ఇస్ భక్తి యోగా, చాంటింగ్ హరే కృష్ణ మహామంత్ర. వెన్ యూ రెగ్యులర్లీ చాంట్ హరే కృష్ణ మహామంత్ర అట్లీస్ట్ 16 times a day, 16 rounds a day, and do all these things, you don't get any pains. ఓకే, ఇది అయిపోయిన తర్వాత అర్జునుడికి డౌట్ వస్తుంది అనమాట, అబ్బా ఇంత సీరియస్గా యోగా అనేది. ఎవరైతే యోగా ప్రాక్టీస్ చేశారో వాళ్ళు ఒకవేళ ఫెయిల్ అయిపోతే, ఇప్పుడు కాలేజ్లో ఇంజనీరింగ్ ఉందనుకోండి, 8 years వరకు చేయొచ్చు, 4 years యాక్చువల్, ఇంకా ఫెయిల్ అయితే 8 years చేయొచ్చు. 8 years తర్వాత మొత్తం లూజ్, జీరో. అప్పుడు ఈ జీవితంలో మీరు పిహెచ్డీ చేశారనుకోండి, ఈ జన్మం అయిపోయిన తర్వాత ఇంకో జన్మలో పిహెచ్డీ కూడా యూజ్లెస్ అనమాట. ఎందుకు మళ్ళీ ఏబిసిడీతో స్టార్ట్ చేయాలి నెక్స్ట్ జన్మలో. అలాగే ఈ యోగా పద్ధతులు ప్రాక్టీస్ చేసేవాడు ఎవరైతే మధ్యలో ఫెయిల్ అయిపోయాడు, బై మిస్టేక్ ఏదో రీజన్తో ఫెయిల్ అయిపోయాడు అనుకోండి, అతని యొక్క డెస్టినేషన్ ఏంటి అని అర్జున్ కృష్ణుని అడుగుతారు. చాలా ఇంట్రెస్టింగ్ కదా. మనం ఎప్పుడైనా ఫెయిల్ అయింది అనుకోండి, మన డెస్టినేషన్ ఏంటి తెలుసుకోవాలి కదా. 6.37 చూడండి. వాట్ ఈస్ ద డెస్టినేషన్ ఆఫ్ అ మ్యాన్ హూ డస్ నాట్ పర్సీవియర్ అంటే కంటిన్యూ అవ్వదు, బట్ హూ బిగినింగ్ టేక్స్ టు ద ప్రాసెస్ సెల్ఫ్ రియలైజేషన్ బట్ లెట్ ఇట్ డెసిస్ట్. సెల్ఫ్ రియలైజేషన్ అంటే యోగా ప్రాసెస్ తీసుకుంటే మధ్యలో ఆపేస్తాడు అనమాట. వాళ్ళ డెస్టినేషన్ ఏంటి అర్జున్ ఏమంటాడంటే, అది ఎలాగంటే ఇప్పుడు ఆకాశంలో మేఘం ఉంటుంది కదా, ఒకసారి గట్టిగా గాలి వచ్చినప్పుడు వర్షం రాకుండా మేఘం అనేది వెళ్ళిపోతుంది అనమాట, వర్షం పోతుంది, మొత్తం పోతుంది అనమాట. అలాగా అతను మెటీరియల్ లైఫ్లో స్పిరిచువల్ లైఫ్లో ఏది లేకుండా నాశనం అయిపోతాడా ఏంటి అంటే, అటు కాకుండా ఇటు కాకుండా పోయాడు. వెళ్ళాడు యోగా ప్రాక్టీస్ చేయడానికి, అంటే భక్తి యోగా ప్రాక్టీస్ చేస్తున్నాడు, మధ్యలో వదిలేశాడు. ఇటు మెటీరియల్ లైఫ్లో స్పిరిచువల్ లైఫ్లో అతని డెస్టినేషన్ ఏంటి? సో కృష్ణుడు చెప్తాడనమాట అతనికి. సో ఓపెన్ 6.41. ఆ అన్సక్సెస్ఫుల్ ఏం చేస్తాడంటే, ఎప్పుడైతే సగంలో వదిలేస్తాడు, ఆల్రెడీ నేను సెకండ్ చాప్టర్లో చెప్పాను, ఇది పర్మనెంట్ బ్యాంక్ అకౌంట్ అని చెప్పి, నేహాభిక్రమణ ఆసొస్తే ప్రత్యావాయన విద్యతే. ఈ పర్మనెంట్ బ్యాంక్ అకౌంట్ అనమాట. ఒకసారి ప్రాక్టీస్ చేస్తే మన లైఫ్ లాంగ్ మనతో నిండిపోతుంది. ఇది లైఫ్ లాంగ్ మనతో నిండిపోతుంది. ఎగ్జాంపుల్, నేను ప్రీవియస్ లైఫ్లో మనం 20% స్టార్ట్ చేస్తాం, 20% చేస్తాం, ఈ లైఫ్లో 21% స్టార్ట్ చేస్తాం అనమాట. ఈ లైఫ్లో మనం 80% కంప్లీట్ చేస్తాం, నెక్స్ట్ లైఫ్లో 81% స్టార్ట్ చేస్తాం అనమాట. సో ఇది పర్మనెంట్ బ్యాంక్ అకౌంట్ అనమాట. కానీ ఈ మధ్యలో ఏమవుతుంది,
అతని డెస్టినేషన్ ఎలా ఉంటుందని చెప్తున్నాడు అనమాట. ఇదేంటంటే ఎవరైతే మధ్యలో ఆపేస్తారో, అంటే ఈ లైఫ్లో ప్రాక్టీస్ చేసారో మధ్యలో ఆపేస్తారో, హీ గోస్ టు మెనీ ఇయర్స్ ఆఫ్ ఎంజాయ్మెంట్ ఆన్ ద ప్లానెట్స్ ఆఫ్ ద పయస్, అంటే హెవెన్లీ ప్లానెట్స్ అనమాట. స్వర్గం అంటే భౌతిక ప్రపంచమే, అక్కడ ఎంజాయ్ చేస్తాడు, ఎంజాయ్ చేసి మళ్ళీ తిరిగి వస్తాడు. స్వర్గంలో కూడా జన్మ ఉంటుంది, స్వర్గంలో కూడా మృత్యు ఉంటుంది. స్వర్గం పైన ఇంకా 4 లోకాలు ఉన్నాయి, తపలోక్, మహాలోక్, జనలోక్, బ్రహ్మలోక్. ఈ అన్నిట్లో ఎక్కడో చోట ఉంటాడు అనమాట. స్వర్గం పైన కూడా 4 లోకాలు ఉన్నాయి ఈ భౌతిక ప్రపంచంలో. ఎక్కడో చోట ఉంటాడు, మళ్ళీ తిరిగి వస్తాడనమాట. తిరిగి వచ్చి ఈ భౌతిక ప్రపంచంలో, అంటే ఈ భౌతిక ప్రపంచం అంటే ఈ ఎర్త్లీ ప్లానెట్స్లో మళ్ళీ ఇంకోసారి బోర్న్ ఇంటూ ఎ ఫ్యామిలీ ఆఫ్ రైటియస్ పీపుల్ ఆర్ రిచ్ అరిస్టోక్రసీ, అంటే గొప్ప సంపద ఉన్న, అంటే వెల్తీ పీపుల్ లైఫ్లో ఫ్యామిలీలో జన్మిస్తాడు. బాగా రిచ్ ఫ్యామిలీలో జన్మిస్తాడు, రిలయన్స్, అంబానీ లైఫ్ ఫ్యామిలీస్ లాగా. ఇంకా అరిస్టోక్రసీ అంటే మంచి కల్చర్ ఉన్న ఫ్యామిలీలో జన్మిస్తాడు, అంటే రిలీజియస్ కల్చర్ ఉన్న ఫ్యామిలీలో జన్మిస్తాడు అనమాట. ఇది కొంచెం ప్రాక్టీస్ చేసి వదిలేస్తున్నాడికి. కానీ ఒకళ్ళు లాస్ట్ స్టేజ్లో 90%, 95% దాకా ప్రాక్టీస్ చేశాడు, సడన్గా వదిలేశాడు అనమాట. వాళ్ళకి ఏమవుతుంది? ఇదే స్టార్టింగ్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి, స్టార్టింగ్ ప్రాక్టీస్ చేస్తే ఇంత ఉపయోగం ఉంది. లాస్ట్ స్టేజ్లో ప్రాక్టీస్ చేసి వదిలేసిన వాళ్ళకి, 95% దాకా వెళ్ళిపోయి వదిలేసిన వాళ్ళకి చూడండి, అది 42 అనమాట. ఆర్ హీ టేక్స్ బర్త్ ఇన్ ద ఫ్యామిలీ ఆఫ్ ట్రాన్సెండెంటలిస్ట్ అంటే శుద్ధ భక్తుల యొక్క పరివారంలో జన్మిస్తాడు. ఎలాగంటే అన్నమాచార్యులు చూడండి, అన్నమాచార్యులకు కూడా కుమారులు ఉన్నారు. సో అతను నార్మల్ వ్యక్తులు కాదు, వారు ప్రీవియస్ లైఫ్లో ఎంతో ఉన్నతి చెంది ఎక్కడో వాళ్ళు మిస్ అయిపోయారు. అది వాళ్ళు మళ్ళీ ఇంత అద్భుతమైన జన్మ తీసుకుని మళ్ళీ శుద్ధ భక్తుల యొక్క అన్నమాచార్యులు అనేది గొప్ప వ్యక్తుల ఫ్యామిలీలో అతను మళ్ళీ ఇంకోసారి జన్మం తీసుకున్నాడు అనమాట. అన్నమాచార్యుల కుమారులు. అన్నమాచార్య సాక్షాత్ భగవంతుని యొక్క శుద్ధ భక్తుడు. మళ్ళీ కృష్ణుడు ఏం చెప్తారంటే, ఏదర్ ఆఫ్ ప్రాక్టీస్ చేసండి, కొంచెం ఇనీషియల్గా ప్రాక్టీస్ చేసిన వెళ్ళిన వాళ్ళు ఇలా పుడతారు, వెల్తీ ఫ్యామిలీలో కానీ కల్చర్ ఉన్న ఫ్యామిలీలో కానీ. కొంతమంది బాగా ఫైనల్ స్టేజ్లో ప్రాక్టీస్ చేసిన వాళ్ళు ఇలాగా శుద్ధ భక్తులు, పరమ భక్తులైన అన్నమాచార్యులు వాళ్ళ ఫ్యామిలీలో జన్మిస్తారనమాట. సో జన్మించి మళ్ళీ స్టార్ట్ చేస్తారు. సో వాళ్ళకి ఎటువంటి లాస్ లేదు. మీరు పిహెచ్డీ చేసినా సరే ఈ శరీరం అయిపోతుంది. మీరు ఎన్ని కోటాను కోట్లు మీరు సంపాదించినా సరే శరీరం అయితే అయిపోతుంది. కానీ యోగా ప్రాక్టీస్ మీరు హరే కృష్ణ ఈవెన్ ఒక్కసారి జపించినా సరే మీ లైఫ్ లాంగ్ కాదు, మీ ఈ లైఫ్లో ఉండిపోతుంది. మీరు జీవితాంతం మీతో ఉండిపోతుంది అదనమాట. ఓకే, సో ఇది చెప్తాడనమాట. ఇంకా లాస్ట్ చూద్దాము, గ్లోరీ ఆఫ్ డివోషనల్ సర్వీస్. ఇది చెప్పిన తర్వాత కృష్ణుడు చెప్తాడు, ఎందుకంటే అర్జునుడు ఆల్రెడీ చెప్పేశాడు ఈ అష్టాంగ యోగం నా వల్ల కాదు, ఇంకా కర్మయోగ జ్ఞానయోగం మీద అర్జునుడికి అంత ఇంట్రెస్ట్ లేదనమాట. ఇదేంటంటే ప్రభువా చెప్తే ఇది యోగా ల్యాడర్ అనమాట. కర్మయోగంలో ఎవరైతే పర్ఫెక్షన్ అయ్యారో వాళ్ళు ఖచ్చితంగా జ్ఞానయోగంలోకి రావాలి. జ్ఞానయోగంలో ఎవరైతే పర్ఫెక్ట్ అయ్యారో వాళ్ళు అష్టాంగ యోగం వెళ్తారు. అష్టాంగ యోగంలో ఎవరైతే పర్ఫెక్ట్ అయ్యారో వాళ్ళు భక్తి యోగం వస్తారు అనమాట. కర్మయోగం నుంచి డైరెక్ట్గా భగవద్ధాంకి ఎవరు వెళ్ళలేరు, జ్ఞానయోగం నుంచి కూడా భగవద్ధాంకి ఎవరు వెళ్ళలేరు. అష్టాంగ యోగం నుంచి భక్తి యోగం రావాలన్నమాట. ఇప్పుడు అష్టాంగ యోగనే నాకు వద్దన్నాడు, ఇంకా కర్మయోగ జ్ఞానయోగ యొక్క ఉపయోగం ఏంటి? కానీ భక్తి యోగ ఏంటంటే డైరెక్ట్గా భక్తి యోగకి వెళ్ళొచ్చు, లేదంటే ఇలా ప్రాసెస్కి వెళ్ళొచ్చు. కృష్ణుడు ఇప్పుడు డైరెక్ట్గా భక్తి యోగకి ఎలా వెళ్ళాలని చెప్పి ప్రాసెస్ చెప్తాడు ఇక్కడ నుంచి 7th చాప్టర్ నుంచి. దానికి ముందు చెప్పే ముందు భక్తి యోగకి ఇంపార్టెన్స్ చెప్తాడు. భక్తి అనేది ఎంత అద్భుతమైనది, భక్తి ప్రాక్టీస్ చేసే వ్యక్తి మీరు నేను హరే కృష్ణ ధ్యానం చేస్తున్నాం, మన ఇద్దరు ఎంత గొప్పవాళ్ళం అని చెప్తారన్నమాట. 6.46 చూడండి. తపస్విభ్యో అధికో యోగి, జ్ఞానిభ్యో మతో అధిక, కర్మిభ్యోశ్చాధికో యోగి, తస్మాత్ యోగి భవార్జున. యోగి ఈజ్ గ్రేటర్ దాన్ ఎసిటిక్. తపస్విభ్యో అంటే అష్టాంగ యోగి కన్నా గొప్పవాడు అనమాట ఈ భక్తి యోగి. అండ్ గ్రేటర్ దాన్ ఎంపెరిసిస్ట్ అంటే జ్ఞానయోగి కన్నా ఈ గొప్పవాడు అనమాట. గ్రేటర్ దాన్ ఫ్రూటివ్ వర్కర్ అంటే కర్మయోగి, అతని కన్నా గొప్పవాడు అనమాట. దేర్ ఫోర్ ఓ అర్జున, ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ బి యోగి. సో అర్జునుడికి కృష్ణుడు చెప్తాడు, క్షత్రిగానో లేకపోతే బ్రాహ్మణుగా ఉండడం కాదు, ఒక యోగిగా ఉండు, ఒక భక్తి యోగం, అదే సుప్రీం అనమాట నీకు. ఇంకా లాస్ట్ వర్స్ చూద్దాం, 6.47. ఇది లాస్ట్ వర్స్ అనమాట. ఇది చాలా అద్భుతమైన వర్స్. ఇలా ప్రభుపాదుల వారు ఎన్నోసార్లు కోట్ చేస్తారు తన లెక్చర్స్లో. అది చెప్తారన్నమాట. 6th చాప్టర్ యొక్క కంక్లూజన్ లాంటిది అనుకోవచ్చు. ఏం చెప్తారంటే, యోగినామపి సర్వేషం మద్గతేనంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యోమం సమయుక్తతమో మతః. చూడండి ట్రాన్స్లేషన్. అండ్ ఆఫ్ ఆల్ యోగీస్ హూ ఆల్వేస్ అబైడ్ ఇన్ మీ విత్ గ్రేట్ ఫెయిత్ వర్షిపింగ్ మీ ఇన్ ట్రాన్సెండెంటల్ లవింగ్ సర్వీస్. కొంచెం టెక్నికల్. ఆల్వేస్ అబైడ్స్ మీ ఇన్ గ్రేట్ ఫెయిత్, నా మీద సంపూర్ణ విశ్వాసంతో ఆధారపడి ఉంటాడు. సంపూర్ణ విశ్వాసం, అలా కాదు కృష్ణుడు కాపాడుతలేడు, అలా కాదు, సంపూర్ణ విశ్వాసంతో నా మీద అబైడ్స్ విల్ మీన్ గ్రేట్ ఫెయిత్ అండ్ వర్షిపింగ్ మీ ఇన్ ట్రాన్సెండెంటల్ లవింగ్ సర్వీస్. ట్రాన్సెండెంటల్ అంటే బియాండ్ దిస్ మెటీరియల్ వరల్డ్. లవింగ్ సర్వీస్ ప్రేమపూర్వకమైన సేవ అంటే భక్తి చేస్తూ ఉంటాడు, నా గురించి వింటూ ఉంటాడు, నా నామం జపిస్తూ ఉంటాడు, ప్లస్
నా 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 గురించి వేరే వాళ్ళకి చెప్తూ ఉంటాడో, శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, తను నా అర్చిస్తూ ఉంటాడో, అర్చనం విధానం చేస్తూ ఉంటాడో, అలాగా ఈస్ కృష్ణ సేస్ ఈజ్ ద మోస్ట్ ఇంటిమేట్ టు మీ. అంటే నా భగవంతుడు చెప్తానమాట, ఎవరు నాతో బాగా కనెక్ట్ అయి ఉన్నాడు, ఈ కర్మయోగి, జ్ఞానయోగి వీళ్ళు ప్రాక్టీస్ చేసేవాళ్ళు కాదు, భక్తి యోగి చాలా స్ట్రాంగ్గా కనెక్ట్ అయి ఉన్నాడు అన్నమాట. నాకు ఇలాంటి వ్యక్తి, నాకు ఎవరైతే భక్తి ప్రాక్టీస్ చేస్తాడో నా మీద సంపూర్ణ విశ్వాసం ఉంటుందో. కృష్ణుడు చెప్తాడు హీఈస్ ద హైయెస్ట్ ఆఫ్ ఆల్, అందరి యోగుల్లో వల్ల హైయెస్ట్ ఆఫ్ ఆల్. అర్జున నువ్వు అలా ఉండు, అర్జున నువ్వు అలాగుండు. సో మన జీవితం ఏంటంటే పర్ఫెక్షన్. ప్రతి ఒక్కరు అనుకుంటే మనం లైఫ్లో పర్ఫెక్ట్ అవ్వాలని చెప్పి. కృష్ణుడు చెప్తున్నాడు హైయెస్ట్ ఆఫ్ ఆల్, నాతో సంపూర్ణ కనెక్ట్ అయి ఉంటాడు. ఎవరు? ఈ భక్తి యోగ ప్రాక్టీస్ చేసేవాళ్ళు అనమాట. సో భక్తి యోగ అనేది కలియుగంలో చాలా సింపుల్ అనమాట. సాక్షాత్ శ్రీ చైతన్య మహాప్రభు 535 సంవత్సరాల క్రితం ఆయన అవతరించాడు. సాక్షాత్ శ్రీకృష్ణుడు చైతన్య మహాప్రభులో వచ్చి హరే కృష్ణ మహామంత్రాన్ని మనకి డిస్ట్రిబ్యూట్ చేశారనమాట. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. ఇది అత్యంత సులువైన మార్గం మన భక్తి యోగ ప్రాక్టీస్ చేయడానికి. అసలు కృష్ణుడు చెప్తున్నాడు మీరు అత్యంత ఉత్తమమైన వ్యక్తి. ఇంకా శాస్త్రంలో ఏం చెప్తారంటే ఈవెన్ దేవతలు ఉన్నారు చూస్తే మనం కొలిచే దేవతలు 33 కోట్ల దేవతలు, 3 కోటి దేవతలు అంటాం. వాళ్ళు కూడా మనం చూసి ఇన్స్పైర్ అవుతారు, అయ్యో ఇతని పొజిషన్ నాకన్నా ఎక్కువ అని. ఎందుకంటే కృష్ణుడికి మనమే ఎక్కువ దిగరు. ఎవరైతే ఈ భక్తి యోగంలో కనెక్ట్ అయి ఉంటారో వాళ్ళు అత్యంత ప్రియమైన వ్యక్తులు అన్నమాట కృష్ణుడికి. ఎవరైతే భగవంతునికి ప్రియమైన వ్యక్తులు అంటే ఇంక చూడండి, ఇంకా అంతకుమించి ఏం కావాలి. లైఫ్లో అన్లిమిటెడ్ హ్యాపీనెస్ అనమాట అతనికి, జీవితం సార్థకం అవుతుంది. ఓకే, సో మనం సమ్మరైజ్ చేద్దాం. సో స్టార్టింగ్లో మనసు గురించి నేర్చుకుందాం. సో మనసు అనేది బెస్ట్ ఫ్రెండ్ లేదంటే బెస్ట్ ఎనిమీ. కంట్రోల్లో ఉండే ఫ్రెండ్, కంట్రోల్ లేకపోతే ఎనిమీ. సో కంట్రోల్ చేసిన ఈజియెస్ట్ ఏంటంటే ప్రాక్టీస్ అండ్ డిటాచ్మెంట్. ప్రాక్టీస్ ఏంటంటే హరే కృష్ణ మహామంత్ర చాంటింగ్ ప్లస్ డిటాచ్మెంట్. 4 విషయాలు: నో మీట్ ఈటింగ్, నో ఇంటాక్సికేషన్, నో ఇలిసిట్ అఫైర్స్, పోర్నోగ్రఫీ అండ్ ఆల్, అండ్ నో గ్యాంబ్లింగ్. అంటే మీరు నేను చేస్తానంటే మీ ఇష్టం, మైండ్ కంట్రోల్లో ఉండదు. మైండ్ బికమ్స్ ఎనిమీ. యూ చూస్. ఇది ఎవరి మీద కంపల్షన్ కాదు. అండ్ సెకండ్ ఏంటంటే కృష్ణుడు అర్జునుడు సాంఖ్య యోగ, ధ్యాన యోగ చెప్తాడు. మనకు మన వల్ల కూడా కాదు, అర్జునుడే చెప్పాడు 5000 సంవత్సరాలు అవుతాం, మన వల్ల ఏమవుతుంది. ఆ తర్వాత ఏంటంటే బెస్ట్ లైఫ్ స్టైల్ గురించి చెప్తాడు అనమాట. ఎటువంటి రోగం లేకుండా యోగా ప్రాక్టీస్ చేస్తూ, అంటే భక్తి యోగా ప్రాక్టీస్ చేస్తూ, ఫిజికల్ ఎక్సర్సైజెస్ కాదు. ఓకే, ఈ బికమ్స్ ద బెస్ట్. ఆ తర్వాత యోగా ప్రాక్టీస్ చేస్తాడు. భక్తి యోగా ప్రాక్టీస్ ఫెయిల్ అయితే రిజల్ట్ ఏంటి? అది కూడా మాది అద్భుతమైన రిజల్టే. అండ్ ఆఖరి భక్తి యోగ ఇంపార్టెన్స్ అనమాట. ఓకే, సో రేపటి నుంచి ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది చాప్టర్ 7. సో మీరు ఇంత పేషెంట్గా వింటున్నారు ఇన్ని రోజుల నుంచి, ప్లీజ్ కంటిన్యూ. So we'll meet again. Okay, I request all of you to chant Hare Krishna. The more you chant Hare Krishna, the more you understand the subject matters. And participate in BA Arjuna challenges every day. So meet you soon. Hare Krishna. Hare Krishna. Subscribe to our channel and press the bell icon to never miss any updates.